తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేకం ఆ తర్వాత జరిగే విషయాలు తెలుసుకోవడానికి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అత్యంత అరుదుగా లభించే సుగంధ ద్రవ్యాలకు కారకుడు శుక్రగ్రహం. పునుగు, జవ్వాది, కస్తూరి, గోరోచనం మొదలగు సుగంధ ద్రవ్యాలు శుక్రగ్రహ కారకత్వాన్ని తెలియజేస్తాయి. జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు పునుగు పిల్లి తైలంతో అభిషేకం చేస్తే శుక్రగ్రహ దోష నివారణ జరుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విషయానికి వస్తే, ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత కాస్తంత పునుగు తైలాన్ని స్వామివారికి పులుముతారు. అత్తరు పన్నీరు పునుగు జావాది తోడముడుపు తెస్తున్నారు మేలుకో అంటాడు శ్రీ 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 అన్నమాచార్యుల వారు. అయితే ఏ కలలు తెలియని నోరు లేని మూగజీవి పునుగు పిల్లి ఏం అదృష్టం చేసుకుందో, ఎన్ని జన్మల పూజ ఫలమో తెలియదు. కానీ ఈ అరుదైన జీవికి మరొకరికి సాధ్యం కాని ఈ అరుదైన సేవాభావానికి నోచుకుంది ఈ పునుగు పిల్లి. అందుకే శ్రీ ఏడుకొండల స్వామి వారి మూల విగ్రహానికి ఈ పునుగు పిల్లి శరీరం నుంచి స్రవించే ద్రవాన్ని పూస్తేనే శుక్రవారపు అభిషేకం పూర్తవుతుంది ఆ స్వామివారికి. శ్రీ స్వామివారి విగ్రహం శతాబ్దాలుగా నల్లగా నిగనిగలాడుతుండడానికి, ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండడానికి ఈ పునుగు తైలమే ప్రధాన కారణమని అర్చకుల నమ్మకం. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ పునుగు పిల్లి అత్యంత అరుదైనది. అంతేకాకుండా పునుగు పిల్లి తైలం తీసే విధానంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇనుప జల్లెడలోని గదిలో పునుగు పిల్లిని ఉంచుతారు. ఇనుప జల్లెడ గది పైభాగంలో రంధ్రం ఏర్పాటు చేస్తారు. రంధ్రం ద్వారా చందనపు కర్రను గదిలోకి నిలబెడతారు. 2 సంవత్సరాల వయస్సు అనంతరం ప్రతి 10 రోజులకొకసారి హావాభావాలను ప్రదర్శిస్తూ చందనపు కర్రకు చర్మాన్ని పునుగు పిల్లి రుద్దుతుంది. ఆ సమయంలో చర్మం ద్వారా వెలువడే పదార్థమే ఈ పునుగు తైలం. తైలాన్ని సుగంధ పరిమళాలతో చూర్ణం చేసి శ్రీమూలవార్లకు అభిషేకం చేస్తారు. ఇలా చేయడం ద్వారా శ్రీవారు శాంతపడతారని అర్చకులు చెబుతున్నారు. ఇదంతా వింటూ ఉంటే పునుగు పిల్లి చేసుకున్న అదృష్టంగా భావించక తప్పదు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. Please subscribe to Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.